ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులను సిట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. సాక్షుల వాంగ్మూలాలను సిట్ రికార్డు చేయనుంది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సాక్షుల స్టేట్మెంట్లను కోర్టు ముందు ఉంచేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ ఈట్ల రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకుడు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ నేత విజేంద్ర కిషోర్ బాబు వారి స్టేట్మెంట్లను ఇచ్చారు. మరోవైపు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని సిట్ కోరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్, అయితే మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగిందనే చెప్పాలి. అదేవిధంగా ప్రభాకర్ రావు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయిన్గా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే సిట్ కార్యాలయానికి 5 దఫలుగా విచారణకు వచ్చారు. 5 దఫలుగా విచారణకు వచ్చిన క్రమం లోపల ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకైతే సహకరించడం లేదంటూ కూడా సిట్ అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు మొత్తం టోటల్గా సుప్రీంకోర్టును ఆశ్రయించాలి అనే యోచనలో ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో వెసులుబాటును కల్పించారు. ప్రభాకర్ రావుకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ఈ వచ్చే నెల ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలి అని చెప్పిన నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా సిట్ అధికారులు విచారిస్తున్న క్రమం లోపల ప్రభాకర్ రావు అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ వస్తూ ఉన్నాడు. కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు అంటూ సమాధానాలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెయిన్గా ఎవరు చెప్తే చేశారని చెప్తూ ఎవరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఎవరు చెప్తే చేశారంటే బీఆర్ఎస్ పెద్దలు ఎవరు నాకు తెలియదు అంటూ చెప్తున్నాడు. కాబట్టి అయితే ఈ యొక్క ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో, ఈ యొక్క వెసులుబాటు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో దాన్ని రద్దు చేయాలంటే అయితే దాన్ని రద్దు చేసే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సిట్ అధికారులు మొత్తం వీళ్ళ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో, బాధితులు కానీ సాక్షులు కానీ స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్లను మొత్తం రికార్డ్ చేస్తున్నారు. ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మొత్తం టోటల్గా కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచే ఆలోచనలు అయితే సిట్ అధికారులు కనిపిస్తున్నారు. అదేవిధంగా అయితే నాంపల్లి కోర్టుకు కూడా వెళ్ళే విధంగా సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ కింద తీసుకుంటే, జ్యుడిషియల్ విచారణ కింద తీసుకుంటే ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి జ్యుడిషియల్ విచారణ కోర్టు కూడా అయితే సిట్ అధికారులు నాంపల్లి కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే అయితే కస్టడీ ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి అయితే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిలను విచారించిన నేపథ్యంలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఒకటే పై అధికారులు చెప్పడం వల్ల, ప్రభాకర్ రావు చెప్పడం వల్లనే సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఏవైతే హార్డ్ డిస్కులు ఉంటాయో హార్డ్ డిస్కులను అన్నింటినీ ధ్వంసం చేశానంటూ కూడా ప్రణీత్ రావు చెప్పుకున్న క్రమం లోపల ఇది మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలికి రావాలంటే ప్రభాకర్ రావు నోరు విప్పాల్సి కిందే ఉంది. ప్రభాకర్ రావు ఇప్పటికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక రివ్యూ కమిటీలో సభ్యుని కూడా లేను, నేను ఏ విధంగా చేస్తాను, అయితే రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేయట్లేదు అని అడిగిన క్రమం లోపల రివ్యూ కమిటీ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసిన నేపథ్యంలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ మొత్తం తతంగం చూసుకుంటే నవంబర్ 15వ రోజు ఏదైతే 600 ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయో, ఒక్కటే రోజు 600 ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయో ఆ 600 మంది మొత్తం టోటల్గా సాక్షులు ఒక్కొక్కరికి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి సిట్ నుంచి. కొంతమంది రాజకీయ నాయకులకు నిన్న ఈటల రాజేందర్ కూడా, ఎంపీ ఈటల రాజేందర్ వచ్చి తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. తన 2 ఫోన్లు బై ఎలక్షన్లో అండ్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా తన 2 ఫోన్లు ట్యాప్ చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన ఫోన్ ట్యాపింగ్కు గురైంది అంటూ కూడా అయితే సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే ఇప్పుడు రాజకీయ మలుపు తిరుగుతుందనే చెప్పాలి. రవి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.